రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోతే బీజేపీని బొంద పెడతామన్నారు ముఖ్యమంత్రి. విజ్ఞప్తి చేయడం తమ బాధ్యతని, ఇవ్వకపోతే పోరాడే హక్కు ఉందన్నారు. సంక్షోభ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పగిస్తే మనం సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు. గాంధీభవన్లో టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరైన సీఎం కొత్త డీసీసీలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటు కొత్తగూడెంలో పర్యటించిన సీఎం మన్మోహన్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే బీజేపీని బొంద పెడతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రేపు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని కలుస్తానన్న రేవంత్ తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని మరోసారి కోరుతానన్నారు. విజ్ఞప్తి చేయడం తమ బాధ్యతని, ఇవ్వకపోతే పోరాడే హక్కు ఉందన్నారు. ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమట్టం చేస్తూ ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు. ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. మనం అడగడం మన బాధ్యత, ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు. అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది. ఒక్కటికి 10 సార్లు అడుగుతాం. ఇక్కడ వ్యక్తిగతమైన పైరవి లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత డీసీసీలదే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంక్షేమం, పరిపాలనపై గ్రామాల్లో చర్చ పెట్టాలని చెప్పారు. సంక్షోభంతో మనకు రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పగిస్తే మనం సంక్షేమం వైపు తీసుకెళ్తున్నామన్నారు రేవంత్. 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో మనం అప్పచెప్పినాం. తిరిగి 10 ఏళ్ళలో ఆయన మనకు అప్పచెప్పేటప్పుడు 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మనకు అప్పచెప్పినాం. ఒక సంక్షోభానికి లోనైన రాష్ట్రాన్ని మన చేతిలో పెడితే సంక్షోభ రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూ సంక్షేమ పథకాలను ఆనాడు ఉన్నట్టువే కాకుండా ఈనాడు కొత్తగా మనము 6 గ్యారంటీల రూపంలో ఇచ్చిన పథకాలను కూడా అమలు చేసుకుంటూ 65,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసి అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ మన 6 గ్యారంటీలను అమలు చేసుకుంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నాం. తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు, ఒక డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు రేవంత్ రెడ్డి. కేంద్రంతో కొట్లాడి హైదరాబాద్కు గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేయించుకున్నామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జిల్లా అధ్యక్షుల పాత్ర గొప్పదని, నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ఇవాళ 4 ఎయిర్పోర్టులకి 2 సంవత్సరాలలోనే మన కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకున్నాము. తొందరలోనే డిసెంబర్ ఆఖరు లోపలనే వరంగల్ ఎయిర్పోర్ట్కు మనం శిలాఫలకం వేసుకోబోతున్నాం, పనులు ప్రారంభించుకోబోతున్నాం. మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు. ఆ తర్వాత పూణే, ముంబై ఏదో వేసుకుంటారు అని దూరంగా విన్నాం. మీ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు మాకెందుకు ఇవ్వరని కేంద్రంతో కొట్లాడి ఇవాళ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం. ప్రాథమికంగా ఒప్పుకున్నారు. వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పర్యటించిన రేవంత్ రెడ్డి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ వర్సిటీని ప్రారంభించారు. 60 ఏళ్ల తెలంగాణ కళ నిజం చేసిన మన్మోహన్ పేరు వర్సిటీకి పెట్టడం గొప్ప విషయమన్నారు రేవంత్. దేశంలో ఇలాంటి వర్సిటీ ఎక్కడా లేదని చెప్పారు. ఖమ్మం జిల్లా 10 ఏళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని, గత పాలకులు ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారన్నారు. ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడెం ప్రాంతానికి పెట్టుకోవడం అంటే 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం. ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి, ప్రపంచంతో పోటీ పడాలి అనంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈరోజు భారతదేశంలో గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే. ఈ నెల 8, 9న జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి రేపు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు. గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా రేవంత్ రెడ్డి ఆహ్వానాలు అందించనున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ప్రధానిని కోరే ఛాన్స్ ఉంది. తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం అయ్యేలా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామన్నారు మంత్రులు. ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ శకం ముగిసిందన్నారు. వాటాల పంచాయతీలతో కల్వకుంట్ల ఫ్యామిలీలో కొట్లాటలు జరుగుతున్నట్లు చెప్పారు. అటు కొత్త డీసీసీలు 3 నెలల్లో తమ పనితీరు నిరూపించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ డెడ్లైన్ పెట్టింది. లేదంటే తామే తప్పిస్తామని హెచ్చరించింది.
ప్రజాపాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రజాపాలన ప్రజా ఉత్సవాల్లో భాగంగా బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించనున్నారు సీఎం రేవంత్. సభ ఏర్పాట్లు, జన సమీకరణపై స్థానిక నేతలతో డిస్కస్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అటు 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సీఎం టూర్తో జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం కానున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి. సుమారుగా 500 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి పునాది రాయి వేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దీంతో పాటుగా గడచిన 2 సంవత్సరాల ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి పనులు, చేయబోతున్నటువంటి పనులు, వీటన్నిటి గురించి ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ అంటే ప్రజాపాలన విజయోత్సవ సభ జరుగుతూ ఉంది. ఇందులో అన్ని కూడా సవివరంగా వివరిస్తాం. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం చేసేలా గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 5 లోపు పనులన్నీ పూర్తి చేసి 6న డ్రై రన్ కండక్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ శకం ముగిసిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. వాటాల పంచాయతీల తేడాతో కేసీఆర్ ఫ్యామిలీలో కొట్లాట జరుగుతుందన్నారు. వారం 10 రోజుల్లో కార్పొరేషన్లతో పాటు పెండింగ్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎంతో కలిసి పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్. మనం పని చేసుకుంటూ పోతే ఎవరొకరు పెద్దరు మన సర్వీస్ గుర్తిస్తా పోతారు, ఎక్కడో చోట రీస్ట్ అవుతా పోతుంది. ఇవాళ ఏమైపోయింది తొందరపాటు, ఇవాళ పనిచేస్తే రేపు రిజల్ట్ అంటున్నారు. కాదు, ఏళ్ల తడు పనిచేస్తేనే అవకాశాలు వస్తాయి. వెనక్కి తిరిగి చూడకుండా పనిచేసుకుంటూ పోవాలి. మీ యొక్క శ్రమని ఎవరో ఒకరు మీకు కనబడకుండానే అది రిజిస్టర్ చేసుకుంటూ ఉంటారు, గుర్తిస్తూ ఉంటారు. ఏదో ఒక రోజున ఆ గుర్తింపు ప్రతిఫలం వస్తుంది. కొత్తగా అపాయింట్ అయిన డీసీసీ అధ్యక్షులు 3 నెలల్లో తమ పనితీరును నిరూపించుకోవాలన్నారు ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. లేకుంటే వాళ్లే తప్పుకోవాలన్నారు. పని చేయని నేతలు తప్పుకోకపోతే అధిష్టానమే తప్పిస్తుందని హెచ్చరించారు. గుజరాత్ ఫార్ములానే అమలు చేస్తామన్నారు మీనాక్షి నటరాజన్. गुजरात में जो जहाँ से शुरू किया वहाँ पर वो हर हफ्ते रिव्यू करते हैं और अगर कोई भी जिला अध्यक्ष उसमें वो आप तो 6 महीने बोल रहे हो, उन्होंने 3 महीने भी वेट नहीं किया. तेलंगाना में थोड़ा 6 महीने हमको करना है. लेकिन ये सही बात है कि आज जो राजनीतिक हमारे सामने परिस्थिति है उसमें हमको ये कड़े निर्णय करने पड़ेंगे, नहीं तो हम आने वाली चुनौतियों का सामना नहीं कर पाएंगे. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను మోదీ సర్కారు ఖూనీ చేస్తుందన్నారు ఎంపీ మల్లు రవి. పార్లమెంట్లో చర్చ అంటే కేంద్రం భయపడుతుందన్నారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ పై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందే అన్నారు. పోయినసారి 1 నెల రోజులు చర్చలు జరగలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా చర్చలు జరగటం లేదు. చర్చలు జరగకపోతే చర్చలు జరగనీయటం లేదని ప్రధానమంత్రి గారే ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షం వాళ్ళు డ్రామాలు చేస్తున్నారని చెప్తున్నారు. ప్రజల తరపున ప్రజలకు ఉన్నటువంటి అనుమానాల్ని నివారణ చేయటానికి పార్లమెంటులో ఈ ఎస్ఐఆర్ మీద చర్చ చేయాలని అడగటం డ్రామానా? తెలంగాణ రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వలసవాద వాసనలు తుడిచిపెట్టేందుకే రాజ్ భవన్, రాజ్ నివాస పేర్లను లోక్ భవన్, లోక్ నివాసులుగా మార్చాలని ఇటీవల కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హిల్ట్ పాలసీని అడ్డుకుని తీరుతామన్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకు పక్కాగా ప్రణాళిక వేశామన్నారు. హిల్ట్ పాలసీ అంటే దేశంలోనే పెద్ద కుంభకోణమని ఆరోపించారు నేతలు. కాంగ్రెస్ సర్కార్ 2 ఏళ్లలో సర్పంచ్లను పట్టించుకోలేదన్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు గులాబీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పై గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. హిల్ట్ వల్ల రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తోంది. క్షేత్రస్థాయిలో పోరాటానికి ప్రతిపక్ష ప్రణాళికలు రచిస్తోంది. పారిశ్రామిక వాడల్లో పర్యటించేందుకు 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా అగ్రనేతలకు దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేపు ఎల్లుండి సిటీలోని పారిశ్రామిక వాడల్లో పార్టీ బృందాల క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు నేతలు.
బిల్లులు అడిగినందుకు సర్పంచులను కాంగ్రెస్ సర్కారు జైలు పాలు చేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికే గ్రామాలను చీకటిమయం చేశారన్నారు. పెండింగ్ బిల్లులు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకి చెందిన కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు హరీష్ రావు. ఉద్యమకారులను కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర సాధన కోసం త్యాగాలు చేసిన వారిని గౌరవించకపోవటం అందరినీ బాధించిందన్నారు. బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో అమరులను స్మరించుకుంటూ నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారు కవిత. అయితే ఈ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో మరి ఎంత పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారో వాళ్ళెవ్వరినీ కూడా ఆ తర్వాతి కాలంలో మరి ప్రభుత్వం కేసీఆర్ గారిదే వచ్చినప్పటికీ ఆ కింద స్థాయిలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడా కూడా వారిని పట్టించుకోకపోవడం, వారిని రాష్ట్ర సాధన కోసం చేసినటువంటి త్యాగాలను గౌరవించకపోవడం అన్నది కూడా అనేక మందిని బాధించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. హిల్ట్ పాలసీపై పోరాడతామన్నారు బీఆర్ఎస్ నాయకులు. భారీ కుంభకోణానికి పాల్పడుతున్న ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు అన్ని సంస్థల్ని కలుస్తామన్నారు. ఈ భూములు ఎవరు కొన్నా తమ ప్రభుత్వం వచ్చాక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు గులాబీ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులుగా కాంట్రవర్షియల్గా మాట్లాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ లోపభూయిష్టంగా ఉందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బీసీ రిజర్వేషన్స్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు ఆర్ కృష్ణయ్య. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాజ్యాంగ సవరణ చేయాలని కోరారు. ఇక హిల్ట్ పాలసీపై ఈ నెల 7న మహాధర్నాకు పిలుపునిచ్చింది బీజేపీ. ఫ్యూచర్ సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. బీజేపీ కాదు కాంగ్రెసే భూస్థాపితం అవుతుందన్నారు. తెలంగాణ సమాజం రేవంత్ సర్కారును భూస్థాపితం చేస్తోందన్నారు. డిజిటల్ ఇండియాలో అనేక మార్పులు జరుగుతాయని, సంచారీ సాథీ కూడా డిజిటల్ ఇండియాలో భాగమేనన్నారు. ఏ యాప్లు వచ్చినా ప్రజల సంక్షేమం కోసమేనని చెప్పారు రామచంద్రరావు. మాకు తెలుసు మీరు బీజేపీతో భయపడుతున్నారు. బీజేపీ కాదు భూస్థాపితం అయ్యేది మీరు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, ఏ విధంగా అవినీతి పెరిగిపోయింది, ఏ విధంగా మీరు కూడా బీఆర్ఎస్ లానే చేస్తూ ఉన్నారు పనులు, ఏ విధంగా మీరు ప్రజల ఒక ఇచ్చినటువంటి మాట నిలబెట్టట్లేదు. మీరు ముందు అది పట్టించుకోండి. ఫ్యూచర్ సిటీకు పాలసీ తీసుకురావాలి, సిటీలు తీసుకురావాలి. చివరికి మీరు చేయకపోతే కేంద్రం మీద ఏడవాలి. సీఎం రేవంత్ రెడ్డి 3 రోజులుగా కాంట్రవర్సీ మాట్లాడుతున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. సీఎం మాటలు వింటుంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని అనిపిస్తోందన్నారు. బీజేపీ స్టేట్ ఆఫీస్లో పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రామచంద్రరావు. రేవంత్ రెడ్డి గారు మీరు హిందూ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీకు మస్జిద్ దోస్తాని ఉండొచ్చు, కాంగ్రెస్ ముస్లిం కావచ్చు, ముస్లిమే కాంగ్రెస్ కావచ్చు, కానీ మీరు హిందువులని, హిందూ దేవి దేవతల్ని ఈ విధంగా అవమానపరచడం అనేది భారతీయ జనతా పార్టీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క మీ వైఖరి ఏది ఉందో ఈరోజు స్పష్టంగా బయటపడ్డది. ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ లోపభూయిష్టంగా ఉందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 1,29,000 కోట్ల విలువైన ల్యాండ్ స్కామ్కు తావిచ్చేలా హిల్ట్ పాలసీ రూపొందించారన్నారు. మంత్రి శ్రీధర్ బాబు తాము లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా దాటవేయడం ముమ్మాటికి బాధ్యతారాహిత్యమే అన్నారు. అసలు ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు స్క్రిప్ట్ చదవడానికి వచ్చినారు. మీరు నిజంగా మీకు కూడా దీని మీద పూర్తి అవగాహన ఉన్నదో లేదో నాకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. నిజంగా శ్రీధర్ బాబు గారికి లైట్ డిటెక్ట్ టెస్ట్ చేస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని తెలియజేస్తా ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ ఉద్యమంపై అమిత్ షాకు వివరించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఇందుకు రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లు జనాభా ప్రకారం 27% నుండి 56%కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 17 డిమాండ్లతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని అమిత్ షాకు అందజేశారు ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 7న మహాధర్నాకు పిలుపునిచ్చింది బీజేపీ. సన్నాహక సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 8 జిల్లాల అధ్యక్షులు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ప్రధాన కార్యదర్శులు మీటింగ్కు అటెండ్ అయ్యారు. మహాధర్నాకి 8 జిల్లాల నుండి పెద్ద ఎత్తున జన సమీకరణకు ప్లాన్ చేస్తోంది బీజేపీ.
ప్రధాని మోదీ సర్కార్ తెచ్చిన సంచార్ సాథీ యాప్పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు విపక్ష నేతలు. మొబైల్ ఫోన్స్లో ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలనే నిబంధనలను తప్పుబట్టారు. ప్రజల గోప్యతా హక్కుపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. మరోవైపు విపక్షాల ఆందోళనలు అర్థం లేనివన్నారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. అవసరం లేకుంటే ఫోన్ నుంచి డిలీట్ చేయొచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా సంచార్ సాథీ యాప్ ఇష్యూ చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్లోనూ ఈ యాప్పై రచ్చ జరిగింది. ప్రధాని మోదీ సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి విపక్షాలు. దేశ ప్రజల గోప్యత హక్కుపై దాడి అంటూ విమర్శించారు ప్రతిపక్ష ఎంపీలు. ఇటీవల కొత్త స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ ప్రీ ఇన్స్టాల్ చేయాలని ఆదేశించింది కేంద్రం. అన్ని మొబైల్ కంపెనీలకు 3 నెలల గడువు పెట్టింది. అదేవిధంగా పాత స్మార్ట్ ఫోన్లలోనూ సాఫ్ట్వేర్ అప్డేట్తో పాటు సంచార్ సాథీని డీఫాల్ట్గా చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విపక్షాలతో పాటు ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సైబర్ క్రైమ్ కట్టడికే సంచార్ సాథీ యాప్ తెచ్చామని తెలిపింది కేంద్రం. దేశ ప్రజలపై ప్రధాని మోదీ సర్కార్ అణచివేత చర్యలకు సంచార్ సాథీ యాప్ ఓ ఉదాహరణ అన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. బీజేపీ ప్రభుత్వం ప్రజల గొంతు నొక్కుతోందని విమర్శించారు. విపక్షాలు ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా యాప్ను ప్రీ ఇన్స్టాల్ చేయాలనే ఆదేశాలు నియంతృత్వమేనని చెప్పారు. సైబర్ క్రైమ్ కట్టడికే సంచార్ సాథీ యాప్ తెచ్చామని కేంద్రం చెప్తున్నా అసలు ఉద్దేశం మాత్రం ప్రజల ప్రైవసీని హరించడమే అంటున్నారు విపక్ష నేతలు. మొబైల్ ఫోన్తో యూజర్ల కదలికలు, మెసేజెస్, కాల్స్ ని మానిటర్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రజల ఆర్థిక హక్కులపై దాడి చేస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. It's not just one thing. It's not just snooping on the telephones. It's overall. They are turning this country into a dictatorship. It's a very fine line between fraud is easy to report and we can see everything that every citizen of India is doing on their phone. So that's not how it should work. విపక్షాల ఆందోళనతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. సంచార్ సాథీ యాప్ తప్పనిసరి కాదని చెప్పారు. యాప్ను తొలగించాలనుకుంటే వెంటనే డిలీట్ చేయవచ్చన్నారు. लोगों के ऊपर फ्रॉड कर रही हैं, लोगों का पैसा ले जा रही हैं, लोगों के फोन्स चोरी कर रहे हैं और उसकी सुरक्षा में जनता की भागीदारी हो, इसके आधार पर संचार साथी ऐप का नियम हमने बनाया है. इसके आधार पर ना कोई स्नूपिंग है, ना कोई कॉल मॉनिटरिंग है. अगर आप चाहते हो तो इसको आप एक्टिवेट करो, अगर आप नहीं चाहते तो इसे एक्टिवेट मत करो. కేంద్ర మంత్రి సింధియా వ్యాఖ్యలపై అనేక అనుమానాలు ఉన్నాయంటున్నారు విపక్ష నేతలు. మొబైల్లో డిఫాల్ట్ గా ఉండే సంచార్ సాథీ యాప్ను డిజేబుల్ చేయడం సాధ్యం కాదంటున్నారు. సేమ్ టైం రిస్ట్రిక్ట్ చేయడం కూడా వీలు కాదన్నారు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్. Basically it is an attack on privacy. This is what seems to be. Because in the name of helping the people's consumer, BJP government is trying to attack on privacy of the common people. We had an experience of Pegasus here in India. సంచార్ సాథీ యాప్తో ఫోన్లు ట్యాపింగ్ కు గురవుతున్నాయని పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు భావిస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. पेगासस को लाए हैं, अभी तक उसको काबू में नहीं रखे हैं. सांसद बोलते हैं, असेंबली वाले बोलते हैं कि हमारा फोन पे वो छापा मार रहे हैं और सुन रहे हैं. तो अगर ये कदम जब उठाया, आप देखते रहिए पिछले 11 साल में भारतवासी का अधिकार छीना जा रहा है. अगर लोग इतने मासूम बन के बैठेंगे तो उनकी जान की भी खतरा हो सकती है. असल वायलेशन ऑफ नेशनल सिक्योरिटी यही. ఇటీవల సంచార్ సాథీ యాప్ను డిఫాల్ట్గా అన్ని మొబైల్స్లో పెట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది టెలికాం శాఖ. ఈ యాప్ను డిజేబుల్ చేయడం, రిస్ట్రిక్ట్ మోడ్లో పెట్టడం కుదరదని గైడ్ లైన్స్ ఇచ్చింది. దీంతో ప్రజల్లో ఆందోళనలు మొదలయ్యాయి. That's all for now.